పురాణాల ప్రకారంగా మనం చాలా విషయాలు గుర్తుంచుకుంటే, అర్జునుడు చాలా పెద్ద హీరోగా చూపిచ్చారు. అర్జునుడు, తర్వాత అభిమన్యు, ఆ తర్వాత ఇంకా అదంతా కంటిన్యూ అవుతా వచ్చింది. పాండవులలో ది గ్రేట్ హీరోగా అర్జునుడిని అభివర్ణించారు. అలాగే కౌరవుల్లో కూడా దానవీర శూరకర్ణ, కర్ణుడికి ఉన్న క్రేజ్ వేరు. అంటే ఎంతమంది ఎన్ని రకాలుగా వచ్చినా కూడా. కర్ణుడి గురించి మాత్రం పురాణాల్లో ఏం చెప్పిందంటే, మహాభారతం ఇప్పటివరకు మనకు తెలుసుకున్న విషయాల్లో ఏం చెప్పింది? కర్ణుల్ని అంటే ఐ మీన్ పాండవులు కౌరవులను జయించారు. అంటే కర్ణుడి కంటే అర్జునుడే గొప్పవాడు అన్నట్లుగా ఇండైరెక్ట్‌గా మన పురాణాలు చెప్పాయి. కానీ ఇప్పుడు అసలు విషయంలోకెళ్తే 'కల్కి' సినిమా చూసిన తర్వాత అర్జునుడి కంటే కర్ణుడు చాలా గొప్పవాడు అని పోర్ట్రే చేశారు ఇక్కడ మన నాగశ్విన్. అంటే ఇది సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడా? లేకపోతే ఇంకేమైనా తీసుకున్నాడా? మనకు తెలియదు కానీ అంటే వివరాల్లోకెళ్తే అర్జునుడి గెటప్ విజయ్ దేవరకొండ వేగా, శ్రీకృష్ణుడు తన రథం ఒక సీన్ మనం మాట్లాడుకుంటే కర్ణుడితో అటాక్ జరిగినప్పుడు ఇతను ఒక 2 అడుగులు వెనక్కెళ్ళాల్సొచ్చింది. ఇతను బలప్రయోగము చేస్తే కర్ణుడు 10 అడుగులు వెనక్కి దూరం వెళ్ళాల్సొచ్చింది. సో, దాన్ని విజయ్ దేవరకొండ అంటే అర్జునుడు ఆ క్యారెక్టర్ ఏమంటుంది? చూసావా వాడొస్తే మేము కేవలం 2 అడుగులే వెనక్కెళ్ళాం. కానీ నా బలప్రయోగంతో వాడు 10 అడుగులు వెనక్కి వెళ్ళాడు. ఇది నా గొప్పదనం అన్నట్టుగా చెప్పబోతే శ్రీకృష్ణుడు అడ్డుకొని నీకు జెండాపై కపిరాజు ఉన్నాడు. అంటే హనుమంతుడి బలము ఉంది. రథసారథిగా నేనున్నాను. నెక్స్ట్ అంటే శ్రీకృష్ణుడి అండ కూడా ఉంది. ఇంతమంది ఉండి నీ చేతిలో గాంధీవం ఉంది. అది బ్రహ్మ ఇచ్చినటువంటి అతి చాలా గొప్ప వరం. సో, ఇన్నిన్ని శక్తులు నీ దగ్గర ఉంటేనే నువ్వు అతన్ని 10 అడుగులు తోసావు బానే ఉంది. కర్ణుడి దగ్గర ఏమీ లేదు. అయినప్పటికీ నిన్ను 2 అడుగులు వెనక్కి తోయగలిగాడు అంటే అతను ఇంకెంత శక్తివంతుడు అని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ శ్రీకృష్ణుడిచ్చే పాత్ర చేత అర్జునుడికి చెప్పించారు. సో, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన ప్రభాస్ 'కల్కి' సినిమా అంటే నాగశ్విన్ 'కల్కి' సినిమా ఎంత కాదనుకున్న అశ్విని దత్ గారి 'కల్కి' సినిమా మన తెలుగు సినిమా. 'కల్కి' మనకి ఏం పోర్ట్రే చేసింది అంటే ప్రభాస్ క్యారెక్టర్ ఎంత కర్ణుడి క్యారెక్టర్ అయినప్పటికీ కూడా అశ్వత్థామ కూడా కర్ణుడి గురించి చాలా గొప్పగానే చెప్పాడు. ఈ కర్ర తన చేతిలో ఉంటే దీనికి ఎక్స్ట్రాఆర్డినరీ పవర్స్ వస్తాయని చెప్పేసి. సో, మనకి పోర్ట్రే చేసిన విధానం ఏంటంటే అర్జునుడు గొప్పవాడే. కానీ శ్రీకృష్ణుడి అండ ఉండడం వల్ల, చేతిలో గాంధీవం ఉండడం అంటే బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆయుధం ఉండడం వల్ల అండ్ అలాగే నెత్తి మీద జెండాపై కపిరాజు ఆంజనేయుడి శక్తి నడిపించిన ఉండడం వల్ల, ఇన్ని శక్తులు తోడవడం వల్ల అర్జునుడు బలవంతుడు. ఇవేవీ లేకపోతే కర్ణుడే బలవంతుడు అని చూపించే ప్రయత్నం అయితే చేశారు. మరి ఇది పురాణాలని బాగా నమ్మే వాళ్ళకి ఎంతవరకు కన్విన్సింగ్‌గా ఉండదో తెలీదు కానీ సినిమాలో మాత్రం అద్భుతంగానే చూపించారనుకోవాలి. అండ్ 'కల్కి' సినిమాటిక్ యూనివర్స్ ఇప్పటితో ఆగేలా లేదు. ఎందుకంటే మహాభారతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆఫ్‌కోర్స్ అందుకే రాజమౌళి గారు మహాభారతాన్ని 10 పార్ట్‌లుగా తీద్దాం అనుకున్నారు ఇంతకుముందు. ఇక ఈ 'కల్కిలో' మొదటి పార్ట్ అందరూ ఇంట్రొడక్షన్‌కే పరిమితం అయిపోయింది. ఆల్మోస్ట్ తర్వాత ఏం జరగబోతుందనేది పెద్ద సినిమాటిక్ యూనివర్స్. దీన్ని తర్వాత గొప్ప గొప్ప ఆర్టిస్టులతో ఇంకా గొప్పగా చూడతాం. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే రాజమౌళి గారైతే మహాభారతాన్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారో ఇండైరెక్ట్‌గా 'కల్కితో' ఆల్రెడీ నాగశ్విన్ స్టార్ట్ చేసేసాడు. అండ్ ఆల్రెడీ 'కల్కి' అనే టైటిల్‌తో రాజశేఖర్‌ని పెట్టి మన ప్రశాంత్ వర్మ కూడా ఆల్రెడీ శంబాల గురించి ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మరి వీళ్ళందరూ పోటీ పడే ఈ మహాభారతం నిజంగా రాజమౌళి గారు తీస్తారో లేదో తెలీదు గానీ నాగశ్విన్ 'కల్కిలో' మాత్రం కర్ణుడే హీరో. అర్జునుడికి అంటే ఈ బలాలేం లేకపోతే కర్ణుడి కంటే అర్జునుడు తక్కువ అనేది మాత్రం పోర్ట్రే చేశారు. థాంక్ యూ సో మచ్.